లెమన్ రైస్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 బిగ్ సైజ్ లెమన్, 3 చిల్లీస్, పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, నాకు 1/2 టేబుల్ స్పూన్ మినపబ్యాళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 వట్టిమిర్చి, కొత్తిమీర. స్టవ్ వెలిగించి గోలం పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యేలోగా చిల్లీస్, కొంచెం సాల్ట్ వేసి ఇది మిక్స్ చేసుకున్నాం. ఆయిల్ వేడైందండి. మినపబేడలు, శనగబేడలు, జీలకర్ర ఆవాలు, కట్ చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, పచ్చిమిర్చి ఈ యొక్క వాసన స్మెల్ పోయేంత వరకు బాగా వేగనివ్వాలండి. కొంచెం స్మెల్ పోయేంత వరకు వీటిని వేగనివ్వాలి. పెట్టుకున్నటువంటి అన్నంలో ఈ నిమ్మ రసం పిండేసుకోవాలండి. ఈ నిమ్మరసాన్ని ఇలా బాగా పిండేసుకోవాలి అన్నంలో. ఇప్పుడు అన్నము ఇది పోపు పెట్టేసుకున్నాం కదా, అన్నము ఈ గోధుమకి మనము మార్చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర మనం వేసుకున్నాం. ఓకే, లెమన్ రైస్ రెడీ అండి. ఈ మినపబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు పంటి కింద పడినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకు మేము కొంచెం ఎక్కువగా వేసుకుంటాము. వేడి వేడి లెమన్ రైస్ రెడీ.